audio jungle. కొద్దిగా ఓకేనా? హలో హలో నిన్న ధర్మ పోరాటం 2నో 3నో మరి నాకు తెలీదు. ఒకటేమో ధర్మ పోరాట దీక్షని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు. దాని పేరు ధర్మ పోరాట దీక్ష అని పెట్టారు. మళ్ళా తరువాత తిరుపతిలో ధర్మ పోరాటం అని పెట్టి ఒక బహిరంగ సభను చాలా ఆర్భాటంగా నిర్వహించారు. మళ్ళా నిన్నటి రోజున విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో చాలా ఆర్భాటంగా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా ఆర్టీసీ బస్సులు, డోక్రా మహిళలు, ఎమ్మెల్యేలకి అధికారులకి టార్గెట్లు పెట్టి జనాన్ని బలవంతంగా తరలించుకొచ్చి చాలా పెద్ద ఆర్భాటంగా ధర్మ పోరాటం పేరుతో ఒక సభ నిర్వహించారు. ఆ సభ ఆద్యాంతాన్ని కూడా చాలా ఆసక్తిగా పరిశీలించాయి, ఏం జరుగుతుందా ఏమిటా అని. దానిలో తిరుపతిలో మోడీ గారు ప్రధాని అభ్యర్థిగా ఆయన చేసిన వాగ్దానాలు, ఆ తరువాత నెల్లూరులో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన చేసిన వాగ్దానాలు, మళ్ళా అమరావతిలో శంకుస్థాపకం వచ్చినప్పుడు మోడీ గారి ప్రసంగాన్ని వివరంగా ప్రజలకు, అక్కడికి వచ్చిన కార్యకర్తలకి, డోక్రా మహిళలకి, బలవంతంగా వచ్చినటువంటి ప్రజానీకానికి చూపించే ప్రయత్నం చేశారు. మంచిదే. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండి హామీ ఇచ్చి మోసం చేశారు అనేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. నిజంగానే ప్రధానమంత్రి మోడీ గారు మోసం చేసిన మాట వాస్తవం, అది చూపించారు. సంతోషం. అయితే ఇదేమి ధర్మం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. ధర్మ పోరాటంలో ఇదేమి ధర్మం? మరి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎందుకు చూపించడానికి వెనుకాడారు ఈ ధర్మ పోరాటంలో? ఈ 3 చోట్ల చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉన్నారు, ప్రధానమంత్రి గారి పక్కనే, ప్రధానమంత్రి అభ్యర్థి గారి పక్కనే ఉండి వెంకయ్య నాయుడు గారు ట్రాన్స్లేట్ చేస్తుంటే ఈయన షౌట్స్ కొట్టినటువంటివి కూడా మనకు వినిపించాయి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.